చేస్తారంటమ్మా, చదవాలి. వారు భయపడలేదు కాబట్టి దేవుని కోపం ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. నువ్వు భయపడకపోయినా, నేను భయపడకపోయినా ఆయన కోపము చల్లారు. ఇశ్రాయేలు ప్రజలకు కానీ నీవైనా నేనైనా దేవుని యొక్క ఉగ్రత వారు కాపాడు. దావీదు అంటాడు, నీ కోపం వల్ల నేను క్షీణించిపోతున్నాను అన్న. హల్లెలూయా. నా వైపు చూడ, నీ కోపం వల్ల నేను క్షీణించిపోతున్నాను. నీ ఉగ్రతను బట్టి నా దినబలన్నీ, నా దేహం అంతా నశించిపోతుంది. నేను వెల్లపుచ్చుకొనిచున్నాను, నా ఎముకలన్నీ కదులుచున్నాయి, నా ఎముకలన్నీ అదురుచున్నాయి, నేను నేల బట్టి పొంగిపోతున్నాను, నా ప్రాణము నాలో కురిగిపోతుంది. దావీదు గారు చెప్తున్నారండి మాటలని, కీర్తనాకారుడు చెప్తున్నారు. నీ కోపం వల్ల ఏమవుతుందట, తన కోపం కలిగినప్పుడట మన మొఖాలు క్షీణించిపోతాయి. మన మొఖాలు క్షీణించిపోతాయి. ఆయన ఉగ్రత మన మీదకి వస్తే ఈ భూమి మీద మనకి నెమ్మది ఉండదు. అందుకనే ఆయన చక్కటి మాట చెప్పాడు. సార్ చూడండి అమ్మ, 2వ వచనం చూడండి, చదవండి. 1వ వచనంలో చూడండి. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతుంది, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. మనం ఎప్పుడు వెతుకో, వెతకడానికి ఎంత ఇష్టపడుతున్నాం? వెతకడం అంటే చాలామంది అనుకుంటారు, నాకు ఇంక అదే పని ఏంటంటే, నీకు అదే పని కాదు, నీకు కూడా చాలా పని ఉంటుంది. నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు యజమానులు ఉన్నారు, యజమానురాలు, నీ బిడ్డలకు ఒక తల్లివి, ఒక తండ్రివి, వాళ్ళ పోషణ ఉంది. కానీ వెతికే సమయం ఖచ్చితంగా దేవుడు నీకు దినానికి ముమ్మారు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ దినానికి ముమ్మారులో నువ్వు చేయవలసిన సమయం ఎంత తెలుసా? 2 గంటల 45 నిమిషాలు దేవుని సన్నిధిలో వెతకాలి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఇశ్రాయేలుకి ఇచ్చిన సమయం ఒక జాము సేపు. దినవంతుడు ఒక జాము సేపు గడపలేమా? ఎక్కువ జాము లేచి 5 గంటల నుంచి 6 గంటల ప్రార్థన చేస్తే 1 గంట, అవునా? ఒక 45 నిమిషాలు, లేదు ఇంకా మరొక గంట అప్పుడే గడపాలనుకున్నప్పుడు ఇంకొక 4 గంటలు లేకండి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఎంత చురుకుగా పనులు చేసుకుంటారు, ఎంత ఉల్లాసంగా ప్రభుత్వం మీరు గడుపుతారు, ఎంత ఉత్సాహంగా మీ జీవితం ఆ దినం ఎంత ఫలభరితంగా కొనసాగుతుందో మీకు అర్థమవుతుంది. 4 గంటలు లేచి మోకరించి ప్రార్థన చేయండి. 5-5:30 వరకు లేచి వాక్యం చదువుకొని చక్కగా ముగించుకొని కాలకృత్యములు తీసుకొని మీ పనుల్లో పాలుభాగస్తులు అవ్వండి. ఆ పనులన్నింటిలో దేవుడు మీకు తోడేంటాడు. దేవుడికి స్తోత్రం. మీ చేతి పనులన్నింటిలో దేవుడు తోడేంటాడు. హల్లెలూయా. ఇదిగో నీ పనిని భారం నా మీద చేయండి అన్నాడు. మొదట నువ్వు నా పని చేయి, నీ పని ఏదో నాకు అప్పచెప్పు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెతకడం నువ్వు ప్రారంభించు. మధ్యాహ్న కాల సమయంలో చాలా ఖాళీ ఉంటాం. చాలా మంది ఒకవేళ ఖాళీ ఉండదు. గంట భోజనం సమయం ఇస్తారుగా, పనికెళ్ళి యజమాని గంట ఇస్తారా? ఇవ్వడండి. భోజనం వచ్చేపు చేస్తాం, గంట చేస్తామా? చెయ్యండి. భోజనం చేసే ముందు 1 నిమిషం ప్రార్థన చేసుకుని భోజనం చేసి చక్కగా అటు ఇటు ఒక 5-10 నిమిషాలు తిరిగి అరగంట ప్రార్థన చేయొచ్చు. నీకు మనసు ఉంటే, చెయ్యాలని తపనుంటే, చెయ్యాలని పట్టుదల ఉంటే, ఇది ఖచ్చితంగా నెరవేర్చబడాలి దేవుని చిత్తమని నీలో ఆయన చిత్తం చేయాలని ఉద్దేశం ఉంటే అరగంట ప్రార్థన చేయగలుగుతాం. సాయంత్రం ఇంటికి వస్తాం, 1 గంట సేపు కుటుంబ ఆరాధన చేయగలుగుతాం. పడకల మీదకి వెళ్ళేటప్పుడు భోజనం చేసి 1 అరగంట సేపు ప్రార్థన చేయగలుగుతాం. ప్రభు చెప్పిన దానికంటే ఎక్కువే ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. 2:45 నిమిషాలు నువ్వు దేవునికి ఇవ్వటం కాదు, ఇంకా అధికముగానే ఇవ్వబోతున్నావు. హల్లెలూయా. మీరు అనుకుంటారు పాస్టర్ గారికి ఏముందిలే, ఆయన చెప్తారు ఆయనకి అదే పని కాదని. కానీ అందరికీ అదే పని. హల్లెలూయా. పాస్టర్ గారికే కాదు, అందరికీ ఖచ్చితంగా వారి కుటుంబం క్షేమాభివృద్ధిగా, యజమానురాలు బిడ్డలు సుఖ సంతోషాలతో క్షేమకరముగా ఉండాలి. అన్ని ప్రయాణాల్లో, అన్ని ప్రాంతాలు, అన్ని విధాలుగా వారు సురక్షితమైన ఆయన కృపలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా 2 గంటల 45 నిమిషాలు దేవునికి సమయము ఇచ్చేవాడే దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేవాడే దేవునికి భయపడేవాడు. నేను ఈ మధ్యకాలం ఈ 2 రోజుల క్రితం సీతాకాల దగ్గరికి వెళ్ళా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాను.
ఆపరేషన్ థియేటర్లో పంపించిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. అయ్యగారు ఎక్కడ ఉన్నారు? నేను ఏలూరు వచ్చానండి పలానా చోటకండి. చిన్న వాక్యం చెప్పిన రండి అంటే అటు నుంచి అటు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మంచి ఎండ భయంకరం 50 డిగ్రీలు. ఇక్కడి నుంచి మరి ఎండలోనే బయలుదేరాడు. 10:30 11 గంటల బయలుదేరాడు. యోలా దగ్గర నుంచి వచ్చేసి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడ అంతా గంట గడిపి మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకు ముందు ఒక ఆయన వాక్యం చెప్పాడు, బైబిల్ మిషన్ సేవకుడు. ఆ చుట్టూ ప్రార్థన జరుగుతుంది, లెగిస్తున్నారు, లెగిసి వెళ్ళిపోతాను. ఆయన పిలిచి చెప్తాను, అమ్మ ఒక్క నిమిషం అయిపోయింది, చాలా విలువైన వాక్యం, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ నా డాడీ నాన్న రండి, మళ్ళీ మీకు దొరకదు. చక్కగా పిలుస్తున్నాడు. సమయం కోసం ఒక మాట మాట్లాడండి. ఎన్ని గంటలకు వచ్చావు? పాంప్లెట్లు ఎన్ని గంటలకు వేసారు టైం? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? వచ్చి ఎంతసేపు కూర్చున్నారు? ఎంతసేపు వాక్యం విన్నారు? మరలా ఎంతసేపులో లెక్కి వెళ్ళిపోతున్నారు? ఏంటి మీ పని? దేవుడు అతిశయిస్తాడా? దేవుడు నేను స్వీకరిస్తాడా? మనం ఎందుకు రక్షణ పొందుకున్నావు? నువ్వెందుకు దేవుని సన్నిధిలో దేవునికి నీ మనసు నీ ఆత్మ నీ హృదయాన్ని అప్పగించావు? ఎందుకైనా దేవుని బాధించడానిక? దేవుని దుఃఖపరచడానిక? దేవుడిని చూసి దుఃఖిస్తున్నాడు కదా, దేవుడిని బట్టి బాధపడుతున్నాడు కదా. నాన్న రండి, తండ్రి గారు కూర్చోండి, అమ్మగారు కూర్చోండి, ఒక 10 నిమిషాలు, ఎంతో సమయం లేదు. నా వెనకాల మంచి సేవకులు వాక్యం అందించేవా? అంత అద్భుతంగా చెప్పాడంటే ఆయన ఈ విషయాలే చెప్పాడు. కూర్చోబెట్టాడు. అలా టైం, క్రమం. దేవుడంటే క్రమం, దేవుడంటేనే క్రమం. అది నాకైనా మీకైనా క్రమబద్ధము దాటిపోతే అతిక్రమించినట్లుగా దేవుని మాట, దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్లుగా. ఆదాము కోసం చెప్తాం మనం, ఆదాము అవ్వాలు దేవుని మాట అతిక్రమించాలంటున్నాం. మనమేం చేస్తున్నాం? మన సంఘానికే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను మాట. మనమేం చేస్తున్నాం? మనం అతిక్రమించట్లేదా? ఆదాము అవ్వాలు తెలియక చేస్తూ ఉన్నారని నేను అంటాను. వాళ్ళకి తెలియకేం చేస్తారు? వాళ్ళకి తెలిస్తే ఈరోజు నీవు నేను ఈ భూమి మీద ఉండవు, ఆయన సంతానంగా ఉండవు, ఆయన వారసులుగా ఉండవు, ఆయన వాగ్దాన పుత్రులుగా ఉండవు, అబ్రహాం సంతానం అనబడం, అబ్రహాంకు వారసులుగా ముద్రించబడం. వాళ్ళకి తెలియకే తొందరపడి తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు వాళ్ళకి తెలియదు. కానీ ఏమవుతులే, ఎవరో మాట విన్నారు తిన్నారు. తెలిస్తే ఇది తింటే ఇలా జరుగుతుందని తెలిస్తే అపవాది కాదు కదా, దేవుడు వచ్చి చెప్పిన, ఆ దేవుడు వచ్చి చెప్పిన తింటారా? ఇది విషమని పెట్టి చెప్పాను అనుకో, చెప్పేసి వెళ్ళిపోతాను. ఇది తినకూడదు విషయం అని తెలిసింది కాబట్టి తింటదా? మళ్ళీ వచ్చి నువ్వు తినొచ్చని తింటదా? సమస్య లేదు. అలా వాళ్ళు తెలియక చేశారు. కానీ ఇప్పుడు మనమేం చేస్తున్నాం? తెలిసే తప్పు చేస్తున్నాం, తెలిసే అతిక్రమిస్తున్నాం, తెలిసే నిర్లక్ష్యం చేస్తున్నాం, తెలిసే దేవునికి విరోధముగా ఆలస్యముగా మనం వస్తున్నాం. దేవుని సన్నిధికి ఆలస్యం, క్రమం లేదు మనకి, దేవుని భయం లేదు, దేవుని విచారించడానికి కూడా ఆ సమయం వచ్చి ముందుగా వచ్చి దేవుని సన్నిధిని విచారించడానికి మనసు రావట్లేదు మనకి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి చెవిని పెడసములు పెట్టేశారు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము, ఇర్మీయా గ్రంథము మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఏం చేశాడు తెలుసా? వారిని చెదరగొట్టేశాడట, వారిని సెరపెట్టాడట. ఆయన కొండ పగలగొట్టాడట. వారిని తాటి మట్టని ఆ కప్పెట్టి తీసుకొస్తే చెదపట్టేసి విడిపోయినట్టు విడగొట్టేశాడట. దేవుడు చెప్తున్న మాట, యెహెజ్కేలుతోను ఇర్మీయాతో చెప్తున్న మాట. ఇర్మీయా తీసుకొచ్చాను, ఇర్మీయాను పిలిచి ఒక కొండ తీసుకురా అని చెప్తాడు. ఆ కొండ కుమ్మరాడు దగ్గరికి కొండ తెచ్చిన తర్వాత నేల వేసి కొట్టమంటాడు. ఆయన కొడితే ఏమవుతుంది? మొక్కలు అయిపోయి గుండె అయిపోతుంది. అవునా? దాన్ని అతికించగలరా? ఇర్మీయాకు సాధ్యమా? మనకు సాధ్యమా? మన లోకంలో ఒక మాట చాలా స్పష్టంగా వాడుకుంటాం. ఏ మాట తెలుసా? తన హృదయం బద్దలైపోయిందండి, మళ్ళీ అక్కడ కష్టం. వినలేదా ఈ మాట? వినలేదా? ఆయన గుండె పగిలిపోయింది, అక్కడ కష్టం. ఆమె హృదయం పగిలిపోయింది, కష్టంరా అంటాం. అవునా? ఒక మామూలుగా నీ దేహంలో ఉన్న అవయము బాధ చేత అలా అనిపించింది, కానీ నిజంగా పగిలిపోతే నువ్వు బ్రతుకుతావా? ఇశ్రాయేలు ప్రజలు అలాగే నేను చెదరగొట్టాను.
హెచ్కేల్తో కూడా అదే చెప్తాం. దేవునికి స్తోత్రం. మనల్ని మనం చెదరగొట్టుకునే పరిస్థితులు కల్పించుకోవద్దని చెప్తారు. మీరు ఏమని విశ్వసించి ఏమని నమ్మి రక్షణ పొందారో ఆ రక్షణ కాపాడుకోమని చెప్తున్నాను. ఆ ఆశీర్వాదంలో నిలుచుండమని చెప్తాడు ప్రవక్త యెషయా. ఆ ఫలం పొందుకోండి, ఆ దీవులు పొందుకోండి. దేవునితో నీ సావాసము నువ్వు దినదినము వృద్ధి చెందుతావు. ఆయన అంటాడు, ఒక మాట ఉంది చూడండి, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం. మూడవ వచనం చూడండి. యవన మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. అధ్యాయం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మనము కృంగిపోతున్నప్పుడు చదివితే ఆ అధ్యాయాన్ని 1000 ఏనుగుల బలం వస్తుంది అంటారు చూసారా, లోక సామెత. అంతకంటే బలవంతులు అవుతాం ఆ అధ్యాయం 26 అధ్యాయం చదివితే. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని బలహీన పడిపోతున్నప్పుడు 26 అధ్యాయం చదివితే పూర్తిగా నువ్వు దేవుని యందు ఆనుకొని ఉంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందా, నీకు నెమ్మది దొరుకుతుందా, నీకు ఆదరణ దొరుకుతుందా, నీకు సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అందులో ఒక మాట చూడండి, అందులో ఒక మాట ఉంది 26లో. ఒకసారి చూడండి, ఆ మాట చూపించి నేను ముందుకు 12వ వచనం చదవండి. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ చదువు. ఇంకో మాట, యెహోవా మా దేవా నీవు గాక వేరో ప్రభువులు మమ్మల్ని ఏలిరి. ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరించుకున్నాము. తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నెమ్మదితో కూడా వింటున్నావంటే ఆయన మొదట ఈ భూమి మీదకి వచ్చే ముందు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుతో ఒక నిబంధన తీసుకున్నాడు. మన అద్వితీయ దేవుడైన తండ్రితో నిబంధన ఏం తీసుకున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడంటే లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. అనేవాడు సర్వోన్నతమైన స్థలంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అమ్మ ఇక్కడే ఉన్నారు అందరూ. సర్వోన్నతమైన స్థలములలో తండ్రికి మహిమట. సర్వోన్నతమైన స్థలములు పరలోకములో నిత్య నివాస సియోను వంటి మహాదేవునికి, దేవాది దేవుడు, మహోన్నతుడు, రాజులు రాజు, ప్రభులు ప్రభు అయినట్టు, సమేతము రాని తేజస్సులో అమర్తము కలిగిన వాడేంటి ఆ రాజుకి మహిమట, ఆ దేవునికి మహిమ, ఆ తండ్రికి మహిమట. తనకిష్టులైనట్టు వారికి ఆ కింద మాట అంటాడు, ఈ భూమి మీద సమాధానము ఎప్పుడు ఇచ్చాడట? వస్తు నీకు నాకు సమాధానం తీసుకొచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడి విడిచి, తన మహిమను విడిచి, పరలోకము విడిచి వచ్చుతున్నప్పుడు ఏం తీసుకొచ్చాడంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అవసరం. ఏంటంటే సమాధానం. ఏమవసరం? సమాధానం. సమాధానం లేకపోతే నీ జీవితంలో నెమ్మది లేదండి. ఆ సమాధానాన్ని స్థిరపరచుకోవడం కోసమే నీ సన్నిధిలో నువ్వు నా యొద్దకు వచ్చి విచారణ చేయమంటున్నాడు ఆయన. సమాధానం ఎలా వస్తుంది అంటున్నాడు యెషయా గ్రంథం 66లో 12లో. ఆమె యొద్దకు సమాధానము నది వలె ప్రవహింపజేస్తున్నాడు. నీ ఇంటికి రావాలి. ఆమెను ఎందుకనంటే సంఘం. ఆమెను పదం ఎందుకు వాడాడంటే సంఘం. సంఘంలో ఎప్పుడు సమాధానం ఉండాలి. ఎందుకంటే సంఘంలో క్రీస్తు ఉంటాడు. సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు. కాబట్టి ఆ సంఘానికి ఏం కావాలంటే సమాధానము. సమాధానము లేని చోట అపవాదు శక్తులు, శాతాను శక్తులు ఏం చేస్తాయట? ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని ఇచ్ఛనం చేస్తాయి వ్యక్తులు. నువ్వెప్పుడు సమాధానం కలిగి ఉంటావో పూర్ణ శాంత కలిగిన వాడిగా ఉంటావా. దేవునికి స్తోత్రం. నీలో సమాధానం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి.
ఎవరో ఒక మాట రవి అని ఒక మాట అనేసాడు, అది మనసులో పెట్టుకోకూడదు. వెంటనే రవి సమాధానం పడకపోవచ్చు, కానీ నేను పడాలి. అది నిష్కలంకమైనటువంటి మనసు, కపటము లేని మనసు, నిర్దోషత్వం అంటే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ సమాధానాన్ని కాపాడుకోగలగాలి. ఆ సమాధానాన్ని కాపాడుకోలేకపోతే నువ్వు పొందుకున్న రక్షణ వ్యర్థం. నువ్వు పొందుకున్న రక్షణ నీ చేతులతో నీవే పోగొట్టుకుంటున్నావు. నువ్వు పొందుకున్న రక్షణ నీవే కోల్పోతున్నావు. అది నేను చెప్పిన మాట కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తాడు అన్నమాట. ఒకసారి పరలోక మహిమను రుచి చూచి ఆ మహిమను నువ్వు కోల్పోతే మరలా వెలిగింపబడట అసాధ్యం. పరలోకం నుంచి దిగి వచ్చింది నీ మీదకి రక్షణ, మహిమ కలిగిన రక్షణ. ఆదాము మహిమ కలిగిన రక్షణలో ఉన్నాడు, అవ్వమ్మ మహిమ కలిగిన రక్షణలో ఏదైనా తోటలో ఉన్నారు. వారు అపవాది మాటలు వినడం వల్ల, ఆ మహిమను కోల్పోవడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల పాపములో పడిపోయి మహిమను కోల్పోయారు. ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడు తెలుసా? తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీకు బాప్తిస్మం అనే రక్షణ ఇచ్చి తిరిగి నిన్ను మహిమలో చేర్చి పరిశుద్ధులుగా, పరిశుద్ధుల సంఘములతో, పరిశుద్ధులతో కలిసి, ప్రభుతో కలిసి నిత్యము తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారితో రాజ్య నివాసులుగా ఉండుటకు నిన్ను తిరిగి తన మహిమను వలన ఆశపడతాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ కలిగిన సంఘములో నీవు ఉండాలి. ఆ మహిమ కలిగిన సంఘము కేవలం ఈ సంఘమే కాదు, నీ కుటుంబం కూడా ఒక సంఘమే. ఇక్కడే కాదు సమాధానం, నీ ఇంట్లో కూడా సమాధానం ఉండాలి. హల్లెలూయా. నీ ఇంట్లోనే కాదు, భార్య భర్తల్లో సమాధానం ఉండాలి, నీ తోటి వారితో సమాధానం ఉండాలి, నీ పొరుగు వారితో సమాధానం ఉండాలి, నీ ఎదురింటి వారితో, వెనుకింటి వారితో, ముందింటి వారితో, నలుదిక్కులా కూడా నీ చుట్టూ కూడా దేవుని వాక్యం అంటుంది, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగునుగాక, నీ కుటుంబంలో క్షేమం ఉండునుగాక. ప్రవక్త దావీదు గారు అంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధానం లేకపోతే, ఆ సమాధానాన్ని కోల్పోతే, అది నువ్వు పోగొట్టుకుంటే తిరిగి పొందుకున్నట్టుగా అసాధ్యం. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నా ఎద్దుకు వచ్చి నీ సాధించి నా సన్నిధిలోకి వచ్చి సాగలపడి, నీకేం కావాలన్నా, నీకు సమాధానం కావాలన్నా, నీకు నెమ్మది కావాలన్నా, నీకు శాంతి కావాలన్నా, నువ్వు ఎక్కడికి రావాలంటే పరిశుద్ధ దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. అనగా పరిశుద్ధమైన దేవాలయంలోకి రావాలి. ఆత్మ కలిగినట్టు, ప్రత్యక్షత కలిగినట్టు దేవుని పాదాల దగ్గరికి నువ్వు రావాలి. అక్కడికి వచ్చి నీ బాధ, నీ కష్టం, నీ వేదన, నీ సమస్య, సంఘంలో ఎవరికి ఏ కష్టం ఉందో, సంఘంలో ఏ అక్కర్లు కనుగొన్నారు, ఎవరు ఏ పరిస్థితులు కనుగొన్నారు, ఆయన సన్నిధిలో వారి పక్షంగా, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా నువ్వేం చేయాలట? ఈ భారతదేశం కొరకు, రాష్ట్రం కొరకు ఏం చేయాలట? దేవుని దగ్గర విచారించాలి. అప్పుడు నిజముగా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగినట్టు. ఏం చెప్పేది కాదు, అప్పుడు నీవు దేవుని వెతుకుతావు అర్థం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన నీ పక్షంలో ఉంటాడు. అదే మనం చెప్పాడు 65లో 1-2 ఆయన మన పక్షములో ఉంటాడు. నువ్వు దేవుని వెతకడం ప్రారంభిస్తే నీవు నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, సంఘం కొరకు, దాసుల కొరకు, రాజ్యం కొరకు, పట్టణాల కొరకు, నాయకుల కొరకు, అధిపతుల కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించావో, నువ్వు దేవుని ఆత్మ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెతుకుతున్నావు అని ఆయన ఇష్టపడతాడు. అట్లా హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. టైం అంటే టైమే, క్రమం అంటే క్రమమే. అది ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నదో మన ఆశీర్వాదం ఎక్కడికి పోదు, నువ్వు ఎక్కడికి అది నీ చుట్టూ వస్తూ ఉంటుంది. నిర్గమకాండంలో ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తాను. 19వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, నీవుండే ప్రతి స్థలంలోని యొద్దకు వచ్చి ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని వెతుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో విచారించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని పక్షం ఉండమే కాక, దేవునికి సమాధానం ఇచ్చి స్థిరపరచడమే కాక, ఆయన ఏం చేస్తాడు? నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి దీవిస్తాడు. ఆమె నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి దీవిస్తాడు. చాలా సందర్భాల్లో
కొంతమంది పిల్లలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి చాలా ఆశారపడుతూ ఉంటారు. కొంతమంది పనులు లేక దొరక్క ఆ పనుల్లో కొంతమంది మనం చూస్తుంటాం. పనుల కోసం సాయంత్రం అవుతున్న పనులు దొరకవు. ఇలా రకరకాల వాటి పేర్లు నాకు పెద్దగా తెలియదు. ఆ పనుల్లోకి వెళ్ళి పనులు లేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇంటి దగ్గర ప్రభువుని అంగీకరించి స్త్రీలుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మొరపెడతారు దేవుడి సన్నిధిలో. నా యజమానుడికి ఈరోజు, నా బిడ్డలకి ఈరోజు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని. అంతేకాకుండా ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, నా కుమార్తె ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రభా ఖచ్చితంగా తనతో ఉండి మీరు కార్యం జరిగించండి అని చెప్పడం మీరు కాకుండా, ప్రార్థన చేయడమే కాకుండా వెళ్ళే తన కుమార్తె కూడా నువ్వు ప్రార్థన చేసుకో, అక్కడే ప్రార్థన చేసుకో, ఇక్కడ ప్రార్థన చేసుకో, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా మీ ఎడల కార్యం జరిగిస్తాడని 1-10 సార్లు తల్లిదండ్రులు చెప్తారు. అలాగే తల్లిదండ్రులు వచ్చి పాస్టర్ గారికి చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే అన్నీ జరుగుతాయో దేవుడు వెంటనే ద్వారాలు తెలుస్తాడు. అక్కడికి వెళ్ళి కూడా ఆ కుమారుడి విషయంలో ఆశీర్వాదాన్ని వారి మీద కుమ్మరిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో వెతకటం ప్రారంభించాలి. ఇంకా మనకు తెలీదు, ఇంకా నాకు రాదు అంటే కుదరదు. తెలిసిన వాళ్ళు చేయలేదు కదా అంటే అందుకనే దేవుడు వాళ్ళు విసర్జించాడు. తెలిసింది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు దేవుని సన్నిధిలో విచారించాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలని వాళ్ళకి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారిని ఆయన దేవుడికి అంగీకరించలేదు. అందుకే తండ్రి దేవుడు వాళ్ళు విసర్జించారు. నువ్వు అంగీకరించావు, నువ్వు చేస్తున్న పని ఏంటంటే దేవుడి దగ్గర విచారించండి. అందుకే ఆశీర్వాదం మన దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదానికి యోగ్యులు అవ్వటానికే నేను పిలిచాడు. 2 Peter 3:9 చెప్పిన మాట, ఆశీర్వాదానికి యోగ్యులు అవ్వటానికే నేను పిలిచాడు. నువ్వు ఆశీర్వదింపబడాలనే తప్ప దేవదుస్తునికైనాను, దుస్తునికైనాను, కీడికైనా, ప్రతి కీడికైనా నేను పిలవాలేదు దేవుడు అంటున్నాడు. ఆయనని దీవించాలని పిలుస్తున్నప్పుడు ఆ దీవెన కోసం నువ్వు పరుగులెత్తి పట్టుకోవడానికి నువ్వు ఆయన సన్నిధిలో విచారించి ప్రార్థించు, మొరపెట్టు, తప్పనిసరిగా ఫలము పొందుకుంటాం. దేవునికి ఆశీర్వాదం ఎన్నెన్నిటికీ కూడా నీ వెంటే వస్తాం. అట్టి కృప, పరిశుద్ధాత్మ సహాయము, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.